హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నది అని మీకు డౌట్ రావచ్చు. మా బాబు బర్త్డే ఉంది, 5th బర్త్డే. సో డెకరేషన్ చేస్తున్నాము. నాకైతే హెల్ప్ అయితే చేసిర్రు మా సిస్టర్స్, మా పక్కన అక్క అయితే హెల్ప్ చేసిర్రు. సో ఈ స్టాండ్స్ అయితే మీషోలో తీసుకున్నా నేను. నాకు 4000 అట్లా పడ్డది. చాకైతే అక్క వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ. సక్సెస్ఫుల్గా అయితే డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మా సిస్టర్ కాల్ చేసి, అక్క రాక ఇది కొంచెం టఫ్గా ఉంది అంటే, అక్కకు నాకు టైం పడుతుంది, ఒక 1/2 అని చెప్పింది. 1/2 కంటే ముందే వచ్చేసింది చూసిరా. నేనైతే మామూలు దీపాలు పడలేదు వాని బర్త్డే కోసము. గోడల మీద నిలబడు. నేను అనుకున్నా పడతానేమో అని అనుకున్నా. కొంచెం స్కిడ్ అయింది, అదైతే ఎక్కేటప్పుడు కొంచెం గీసుకుపోయినట్టు అయింది. ఏం గతి అనుకున్నా, ఓకే చేసేదా, ఈ బర్త్డే ఇయర్లీ వన్స్ కదా అని లైట్ తీసుకున్నా. మళ్ళీ నేనైతే నా బాబు కాబట్టి ఇంకా కేర్ ఎక్కువ తీసుకున్నా. ఐఎమ్ హ్యాపీ. సక్సెస్ఫుల్గా అయితే డెకరేషన్ అయితే అయిపోయింది. మేమైతే కేక్ నైట్ అయితే అయ్యింది, సండే కదా కొంచెం లేట్గానే అయ్యింది. ఆ టైంలో మా మమ్మీకి కాల్ చేసి ఏం చేస్తారు, ఎంతవరకు వచ్చిందా ఎన్ని అడిగింది. నేనంటే ఇక కేక్ అయితే కటింగ్ చేసినాం. టైమింగ్ వచ్చేసి 10:30కి అట్లయితే కట్ చేసినాం. సో అందరు వచ్చినందుకైతే థ్యాంక్ యూ, పిలవంగానే వచ్చినందుకు. ఇక కేక్ కటింగ్ అయిపోయాక నార్మల్ సిట్టింగ్ కూర్చోవడం చేయడం చేసిర్రు. ఆ సిట్టింగ్లో కూడా నైట్ అంటే ఆఫ్టర్ డే 1 అయ్యింది. నైట్ పండుకోనికి 1 అయింది. మళ్ళీ లేచి 4కి అట్లా లేచి రన్నింగ్ పోయి వచ్చి 1 అవర్ అయితే రెస్ట్ తీసుకున్నా. రన్నింగ్ పోయినందుకు రెస్ట్ తీసుకొని మళ్ళీ లేచి రెడీ అయితే స్కూల్కి వచ్చేసిన. స్కూల్ అయితే క్లోజ్ అయిపోయింది. సో మాకైతే పేపర్ కరెక్షన్ ఉంటుంది కాబట్టి ఇక నేనైతే స్కూల్కి రావాల్సిందే. ఈ మంత్ వరకు ఊకైతే ఉండదు కదా, మనకు 1 మంత్ హాలిడేస్ వస్తున్నాయి. హ్యాపీగా ఎంజాయ్ చేయాలిగా టీచర్స్తో కాబట్టి నేనైతే వచ్చేసిన. సక్సెస్ఫుల్గా అయితే కేక్ అయితే కట్ చేయించినాము 10:30కి. ఇంకో 2 అవర్స్ అయితే 12 సక్సెస్ఫుల్ అయితే కట్ చేసినాము. థ్యాంక్స్ ఫర్ కమింగ్ మంజుష అక్క, వైభవ్ అన్న, ఝాన్సీ అక్క, బావ. థ్యాంక్ యూ టు కమింగ్ చిన్నోని బర్త్డే. ఎంజాయ్ చేసినాము. నేను అనుకోలే డెకరేషన్ అయితే ఇలా వస్తుంది అని. నాకైతే చాలా మంచిగా అనిపించింది డెకరేషను. కొన్ని మిస్ అయింది ఏంటంటే దాంట్లో అంత షార్ట్ స్ప్రే అయితే పడ్డది. సేమ్ ఏమనుకున్నా, తింటే కడుపులకే కదా పోయేది, ఏం గతి మన కేకే కదా అని అయితే మేమైతే లైట్గా తినేసేసినాము. తినేసినాం, ఎంజాయ్ అయితే చేసినాం. అయితే ఫుల్గా ఎంజాయ్ చేసినాం, మామూలు ఎంజాయ్ చేయలేదు. దాంట్లో అనుకున్నాం బాక్స్ పెడదామని అనుకున్నాం, కానీ ఇక లేట్ నైట్ అయింది, మళ్ళీ ఓవర్ సౌండ్ ఎందుకు అని ఇక సైలెంట్గా కూకున్నాము. ఇప్పుడైతే మా బాబుకి 5 కంప్లీట్, 6 రన్నింగ్. సో వాడైతే పెద్దోడు అయిపోయిండు. ఇక మాకైతే ఇంకెక్కువ బాధ్యతలు పెరుగుతాయి వాడు పెద్ద అయినందుకు. పాపదైతే కంప్లీట్ అయింది. నెక్స్ట్ అయితే మా ఆయన బర్త్డే ఉంది. మా ఆయన బర్త్డే ఏంటంటే ఒక సర్ప్రైజ్లో ప్లానింగ్ అయితే ఉంది. ఆ సర్ప్రైజ్ ఏందనేది నేనైతే ఇప్పుడు రివీల్ చేయను. అనుకుంటున్న సర్ప్రైజ్ చేద్దాము అనేది. ఆ మూమెంట్ ఎలా ఉంటాడో, ఆ టైంలో ఎలా ఉంటాడో చూద్దాము. కన్ఫామ్గా అయితే మనం చెప్పలేము కదా, ఎలా ఉంటాడు, ఈ విధంగా ఉంటాడైతే మనం చెప్పలేము కదా. మనం ఎలా ఉంటాం కూడా మనకే తెలియదు ఆ టైంలో. చూసిరా బాండింగ్ చూడండి, అన్న చెల్లెల బాండింగ్ చూడండి. నా పాపనే బాబుని చూస్తే నాకు కూడా అనిపిస్తుంది, అరే మాకు కూడా ఒక అన్న ఉంటే అయిపో కదా, సేమ్ మమ్మల్ని కూడా ఇలానే చూసుకుండొచ్చు అని అనిపిస్తుంది. బ్యాడ్ లక్ ఏం చేద్దాం, ఏం గతి. సొంత అన్న కాకుండా అయితే ఇంకొక అన్న అయితే ఉండు. ఐఎమ్ హ్యాపీ నౌ. వాడు పెద్దోడు అన్నట్టు అలా బాబాయ్ సన్మానం చేస్తుంది వానికి. శాల్వా తెచ్చి మరి సన్మానం చేస్తాం. ఐఎమ్ హ్యాపీ. నాకు